ప్రభునేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతూ ఆయన ఆశీర్వాదం పొందుతూ చక్కగా ఆయన కృపలో ఆయన త్రోవలో నడుస్తున్నారా? దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు. చూడండి, మనకి ఏది అవసరమో, మనకి ఏది ఇష్టమో మనం గబగబా అడిగేస్తాం కదా. కానీ ఏదైనా కూడా ప్రభువుకు ఇష్టమై ఉండాలి. ప్రభువుకి ఇష్టమైనప్పుడు తప్పకుండా అది నీకు అనుగ్రహించబడుతుంది. నీకు ఏది ఇవ్వాలని ఎవరు ఇవ్వాలి? యేసయ్యే. ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించేదేవు, తప్పకుండా నీపై కృప చూపించేదేవు, తప్పకుండా నీవు నడవలసిన మార్గంలో నేను తప్పకుండా నడిపించేదేవు. చదువుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనని అది నాకు లభించినది. దేవునికి స్తుతి కలుగును గాక. ఏది నాకు చేసినా ప్రభువే చేశాడని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. మనకి ఎవరన్నా ఏదైనా మేలు చేస్తే, ఎవరన్నా సహాయం చేస్తే పలానా ఆయన చేశాడండి అని ఆయన మీదే మనం నమ్మిక ఉంచుతాం, ఆయన మీదే విశ్వాసం ఉంచుతాం. కానీ ఆయన పంపించి సహాయం చేసిన వాడెవరు? ప్రభువే. యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తేనే తప్ప ఎవ్వరూ నీ దగ్గరికి వచ్చి సహాయం చేయలేదు. మనకి ఏది రావాల్సి ఉన్నా అది ఆయన దగ్గర నుంచే రావాలని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మనం హెచ్చింపు కోరుకుంటాం, ఘనత కోరుకుంటాం. కానీ నీకు హెచ్చింపు ఎవరిచ్చేది? నీకు ఘనత ఎవరిచ్చేది? నీకు ఘనత ఇవ్వాలన్నా, నేను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, అన్ని విషయాలను అభివృద్ధి పరచాలన్నా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనం విశ్వసించి నమ్మిక ఉంచాల్సింది ఆయన పైన. మన జీవితాలను మార్చేది ఆయనే, మన స్థితిగతులను మార్చేది ఆయనే, మనల్ని అందరినీ ఫలభరితంగా చేసి ఆయన కృపలో వర్ధిల్ల చేసేది ఆయన. మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. మనం చాలా విషయాల్లో ఇందులోనే వీకైపోతున్నామండి. చూడండి, సారెపతు విధవరాల ఇంటికి ఏలియా వచ్చి భోజనం అడుగుతాడు. ఆమెకున్న ఒకే ఒక అప్పాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడుతుంది. మరలా వెళ్ళి ఆ చూడు అందులో పిండి ఉందని చెప్తాడు. ఆయన మాట ప్రకారం అది జరిగింది. అది జరిగిందే కానీ ఏలియా ఆమెను దీవించలేదు. ఎవరు దీవించారు? ప్రభు. ఆయన మాట నెరవేర్చింది ప్రభు. ఆయనలోకి ఆశీర్వాదం పంపించింది ప్రభు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలే కానీ, ప్రభువునందు నమ్మిక ఉంచాలే కానీ ఏ మనుషుని వల్ల జరగదు. మనం అన్ని విషయాల్లో ఇక్కడ చాలా పొరపాటుతున్నాం కదా. మన జీవితంలో మనకి ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా మనకు కావాల్సిన హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల నుంచి ఏదైనా ఆశిస్తాం. కానీ నువ్వు ఆశించాల్సింది ఎవరినంటే, నమ్మిక ఉంచాల్సింది ఎవరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే. ఆయనను నమ్మితే, ఆయన్ని ఆధారం చేసుకుంటే తప్పకుండా నీకు సహాయం పంపించేది ఆయనే. ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో కరువు లేదు. ఆ సారెపతు విధవరాలింట్లో ఏముంది? సమృద్ధి వచ్చింది. చూడండి, ఆ మాట ప్రకారం నెరవేర్చాడు. మరలా వర్షం పడు వరకు నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు చాలామంది భోంచేస్తారు, నీ ఇంట్లో కరువు లేదు. ఈరోజు నీ కుటుంబంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా నువ్వు నమ్మి ఆరాధించి నమ్మిక ఉంచవలసిన దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనము ఆయన యందు విశ్వసిస్తే, ఆయన మీద ఆధారపడితే శ్రేష్టమైన ఆశీర్వాదం. నీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ విషయంలో మరి అధైర్యపడుతున్నా, ఏ విషయంలో కృంగిపోతున్నా, నువ్వు ప్రభువునందు నమ్మిక ఉంచి ప్రార్థించు, విశ్వసించు. నా కార్యం సఫలం చేసే దేవుడో నీవే, నాకు సహాయం చేసే దేవుడో నీవేనని నమ్మిక ఉంచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అద్భుతమైన సహాయం, అద్భుతమైన విడుదల, అద్భుతమైన స్వస్థత ప్రభు తప్పకుండా నీ ఇంటికి పంపించారు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏ మనుషుడు నాకు చెప్పలేదు, ఎవరి వల్ల నాకు ఇది లభించలేదు. యేసుక్రీస్తు నాకు బయలుపరచుట వల్లనే, నాకు సహాయం చేసిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు, నా స్థితిని మార్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, భయంకరమైన చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే అని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందే నమ్మిక ఉంచండి, ఆయన నీ కార్యములన్నీ సఫలపరచబోతున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో జరిగించి దేవుడు ఈ రోజంతా మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభా సహాయం చేసే దేవుడో నీవేనని, నీ యందు మాత్రమే నమ్మిక ఉంచాలి, నీ మందు మాత్రమే విశ్వసించాలి. నేను ప్రతి కుటుంబంలో అద్భుతమైన నీ సహాయం అనుగ్రహించు, అద్భుతమైన నీ మేలుతో నింపండి.
ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, ప్రతి కుటుంబాన్ని సమాధానంతో నింపండి, వారికి కావలసిన ప్రతి అవసరము తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఏదైతే కార్యం జరగకుండా ఆగిపోయిందో అది జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నీ సమాధానం కలిగించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.